మత్తయి 25. దేవుని రాజ్యం ఇలా ఉంటుంది. 10 మంది కన్యకలు తమ తమ దీపాలు తీసుకుని పెళ్లి కుమారుని కలవటానికి వెళ్ళారు. వాళ్ళలో 5 తెలివిలేని వాళ్ళు, 5 తెలివిగల వాళ్ళు. తెలివిలేని కన్యలు దీపాలు తీసుకెళ్లారు, కాని తమ వెంట నూనె తీసుకువెళ్ళలేదు. తెలివిగల కన్యలు తమ దీపాలతో పాటు పాత్రలో నూనె కూడా తీసుకువెళ్ళారు. పెళ్లి కుమారుడు రావటం ఆలస్యం అయింది. అందరికీ కునుకు వచ్చి నిద్రపోయారు. అర్ధరాత్రి వేళ, అదిగో పెళ్లి కుమారుడు, వచ్చి చూడండి అని ఎవరో బిగ్గరగా కేకవేశారు. వెంటనే ఆ కన్యకలందరూ లేచి తమ దీపాల్ని సరిచేసుకున్నారు. తెలివిలేని కన్యలు, మీ నూనె కొద్దిగా మాకివ్వండి, మా దీపాలలో నూనంతా అయిపోయింది అని తెలివిగల కన్యల్ని అడిగారు. తెలివిగల కన్యలు, ఈ నూనె మనకందరికీ సరిపోదేమో, దుకాణానికి వెళ్ళి మీకోసం కొద్ది నూనె కొనుక్కురండి అని సమాధానం చెప్పారు. కాని వాళ్ళు నూనె కొనుక్కురావటానికి వెళ్ళినప్పుడు పెళ్లి కుమారుడు వచ్చాడు. సిద్ధంగా ఉన్న కన్యలు పెళ్లి విందుకు అతనితో కలిసి లోపలికి వెళ్ళారు. ఆ తదుపరి తలుపు వేయబడింది. మిగతా కన్యలు వచ్చి, అయ్యా అయ్యా, తలుపు తెరవండి అని అడిగారు. కాని అతడు, నేను నిజం చెబుతున్నాను, మీరెవరో నాకు తెలియదు అని సమాధానం చెప్పాడు. మీకు ఆ రోజు, ఆ ఘడియ ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక మెలకువతో ఉండండి. దేవుని రాజ్యం ఇలా ఉంటుంది. ఒక వ్యక్తి ప్రయాణమై వెళ్తూ తన సేవకుల్ని పిలిచి తన ఆస్తిని వాళ్లకు అప్పగించాడు. ఒకనికి 5 తలాంతుల ధనం ఇచ్చాడు. రెండవ వానికి 2 తలాంతులు, మూడవ వానికి 1 తలాంతు వాళ్ళ శక్తిని బట్టి ఇచ్చాడు. ఆ తర్వాత ప్రయాణమై వెళ్ళాడు. 5 తలాంతులు పొందినవాడు వెంటనే వెళ్లి ఆ ధనాన్ని ఉపయోగించి మరో 5 తలాంతులు సంపాదించాడు. అదేవిధంగా 2 తలాంతులు పొందినవాడు వెళ్లి మరో 2 తలాంతులు సంపాదించాడు. కాని 1 తలాంతు పొందినవాడు వెళ్లి ఒక గొయ్యి త్రవ్వి యజమాని ఇచ్చిన ధనాన్ని అందులో దాచాడు. చాలా కాలం తర్వాత ఆ యజమాని తిరిగి వచ్చి లెక్కలు చూశాడు. 5 తలాంతులు పొందినవాడు మరో 5 తలాంతులు తెచ్చి, అయ్యా, మీరు నాకు 5 తలాంతులు ఇచ్చారు, నేను మరో 5 సంపాదించాను చూడండి అని అన్నాడు. ఆ యజమాని, మంచి పని చేశావు, నీలో మంచితనం, విశ్వాసం ఉన్నాయి. నీవు కొంచెంలో నమ్మకంగా పనిచేశావు కనుక నిన్ను ఇంకా చాలా వాటిపై అధికారిగా నియమిస్తాను. నీ యజమానితో కలిసి ఆనందించు అని సమాధానం చెప్పాడు. 2 తలాంతులు పొందినవాడు కూడా వచ్చి, అయ్యా, నాకు 2 తలాంతులు ఇచ్చారు, నేను మరో 2 సంపాదించాను చూడండి అని అన్నాడు. ఆ యజమాని, మంచి పని చేశావు, నీలో మంచితనము, విశ్వాసము ఉన్నాయి. నీవు కొంచెములో నమ్మకంగా పనిచేశావు కనుక నిన్ను ఇంకా చాలా వాటిపై అధికారిగా నియమిస్తాను. నీ యజమానితో కలిసి ఆనందించు అని అన్నాడు. తదుపరి 1 తలాంతు పొందినవాడు వచ్చి, అయ్యా, మీరు క్రూరమైన వారని నాకు తెలుసు. విత్తనం నాటని చోట మీరు పంటను కోస్తారు, విత్తనం వేయని పొలాల నుండి ధాన్యం ప్రోగు చేస్తారు. అందువల్ల నేను భయపడి మీ తలాంతు తీసుకువెళ్ళి భూమిలో దాచి ఉంచాను. ఇదిగో, మీది మీరు తీసుకోండి అని అన్నాడు. ఆ యజమాని ఈ విధంగా సమాధానమిచ్చాడు, నీవు దుర్మార్గుడివి, సోమరివి. నేను విత్తనం నాటని పొలం నుండి పంటను కోస్తానని, విత్తనం వేయని చోట ధాన్యం ప్రోగు చేస్తానని నీకు తెలుసునన్నమాట. అలా అనుకున్నవాడివి నా డబ్బు వడ్డీ వ్యాపారుల దగ్గర దాచి ఉంచవలసింది. అలా చేసుంటే నా డబ్బు వడ్డీతో సహా నాకు లభించేది. అతని దగ్గరున్న తలాంతు తీసుకొని 10 తలాంతులున్న వానికివ్వండి. ఎందుకంటే ఉన్నవాళ్లకు దేవుడు ఇంకా ఎక్కువ ఇస్తాడు. అప్పుడు వాళ్ళ దగ్గర సమృద్ధిగా ఉంటుంది. లేని వాళ్ళ నుండి వాళ్ళ దగ్గరున్నది కూడా తీసివేయబడుతుంది. ఆ పనికిరాని వాణ్ణి బయట చీకట్లో పడవేయండి. అక్కడతడు ఏడుస్తూ బాధననుభవిస్తాడు. తేజోవంతుడైన మనుష్య కుమారుడు తన దేవదూతలతో కలిసి వస్తాడు. వచ్చి తేజోవంతమైన తన సింహాసనంపై కూర్చుంటాడు.
ప్రజలందరినీ సమావేశపరచి, గొర్రెల కాపరి మేకల్లో నుండి గొర్రెల్ని వేరు చేసినట్లు వాళ్లను వేరు చేస్తాడు. తదుపరి కొందరిని తన కుడివైపున, కొందరిని తన ఎడమవైపున ఉంచుతాడు. అప్పుడా రాజు తన కుడివైపునున్న వాళ్లతో, రండి, నా తండ్రి ఆశీర్వాదాలను మీరు పొందారు. మీ రాజ్యాన్ని తీసుకోండి. ప్రపంచం సృష్టింపబడినప్పుడే ఈ రాజ్యాన్ని దేవుడు మీకోసం ఉంచాడు. ఎందుకంటే నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు, దాహం వేసినప్పుడు మీరు నాకు నీళ్ళిచ్చారు, పరదేశీయునిగా మీ దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఆతిథ్యమిచ్చారు, దుస్తులు కావలసి వచ్చినప్పుడు మీరు నాకు దుస్తులిచ్చారు, జబ్బుతో ఉన్నప్పుడు మీరు నాకు సేవ చేశారు, నేను కారాగారంలో ఉన్నప్పుడు వచ్చి పలకరించారు అని అంటాడు. అప్పుడు నీతిమంతులు, ప్రభూ, మీరు ఆకలితో ఉండగా మేము ఎప్పుడు మీకు భోజనం పెట్టాము? మీరు దాహంతో ఉండగా మీకు నీళ్ళెప్పుడిచ్చాము? మీరు పరదేశీయునిగా ఎప్పుడు వచ్చారు? మిమ్మల్ని ఎప్పుడు ఆహ్వానించాము? మీకు దుస్తులు ఎప్పుడు కావలసి వచ్చింది? దుస్తులు మీకు ఎప్పుడిచ్చాము? మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు మేము ఎప్పుడు చూశాము? మీరు కారాగారంలో ఎప్పుడు ఉన్నారు? మిమ్మల్ని చూడటానికి ఎప్పుడు వచ్చాము అని అడుగుతారు. ఆ రాజు, ఇది సత్యం. హీనస్థితిలో ఉన్న నా సోదరులకు మీరు చేసిన ప్రతి సహాయాన్ని నాకు చేసినట్టుగా పరిగణిస్తాను అని సమాధానం చెబుతాడు. ఆ తర్వాత ఆ రాజు తన ఎడమవైపునున్న వాళ్లతో, శాపగ్రస్తులారా, వెళ్ళిపొండి, సైతాను కొరకు వాని దూతల కొరకు సిద్ధం చేయబడిన శాశ్వతమైన మంటల్లో పడండి. ఎందుకంటే నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు, దాహం వేసినప్పుడు మీరు నాకు నీళ్ళివ్వలేదు, నేను పరదేశీయునిగా వచ్చినప్పుడు మీరు నన్ను ఆహ్వానించలేదు, నాకు దుస్తులు కావలసి వచ్చినప్పుడు మీరు దుస్తుల్ని ఇవ్వలేదు, నేను జబ్బుతో కారాగారంలో ఉన్నప్పుడు మీరు నాకు సేవ చేయలేదు అని అంటాడు. అప్పుడు వాళ్ళు కూడా, ప్రభూ, మీరు ఆకలిగా ఉన్నప్పుడు గాని, లేక దాహంతో ఉన్నప్పుడు కాని, లేక పరదేశీయునిగా కాని, లేక జబ్బుతో ఉన్నవానిగా కాని, లేక చెరసాలలో ఉన్నట్టు కాని ఎప్పుడు చూశాము? అలా చూసి కూడా మీకు ఎప్పుడు సహాయం చేయలేదు అని అంటారు. ఆయన, ఇది సత్యం. హీనస్థితిలో ఉన్నవానికి మీరు సహాయం చెయ్యలేదు కనుక నాకు సహాయం చేయనట్లే అని చెబుతాడు. వాళ్ళు వెళ్ళి శాశ్వతంగా శిక్షను అనుభవిస్తారు, కాని నీతిమంతులు అనంత జీవితం పొందుతారు.